ఏమిరా అంజీ పైన పాటలేమిటి? మరేం లేదు గుండక్క, ఇందాక చిట్టమ్మని చూడాలి బుల్లోడు వచ్చాడు, పిలవమన్నాడు. అబ్బాబే చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు, కావాలంటే నువ్వే పైకి పొమ్మన్నా. ఆడి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేనే వెళ్ళి లాక్కొస్తాను. నువ్వు ఉండు గట్టరా మధ్యన పానకంలో పుడకలాగా అదేదో ముచ్చట్లాడుకుంటుంటే. పరాయి వాళ్ళతో ముచ్చట్లేమిట్రా? ఊరుకోకుండాక, నాకు ఆ మాత్రం తెలదు. బుల్లెమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరో అదేది రాంభద్ర గారి కొడుకట్టుగా. నిజమే ఉండక బుల్లోడు చూడు, నా సాయుధంగా మంచి జోరుగా ఉంటాడు. అమ్మా సరోజా, సరోజా! ఏముండక బుల్లోడు బాగాలా? కొంప మునిగింది చెల్లాయ్. వీడు వాడే గోపాల ఇంట్లో వాడు. మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? మారుపేర్లు బట్టి మా ఇంట్లో దొంగతనంగా దొరతావా? ఏమోయ్, మాటలు జాగ్రత్తగా రాని. దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం, తొందరపడి చేసుకున్నాం కాదు, బోడీ సంబంధం. ఏమో గడుస్తాను, చేసిన బుద్ధి తక్కువ పని చాలక పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావే రాంజీ, ఉండుకుండక్క.
ఇదిగో గంట నా ఉత్తరం చదువు. ఎక్కడి నుంచి అన్నయ్య? రామభద్రయ్య గారి దగ్గర నుంచి. చదువు అన్నయ్య చదువు. గంగా భాగీరథి సమానురాలైన గుండమ్మ గారికి రామభద్రయ్య వ్రాయునది. మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారం అంతా గ్రహించాను. ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు విన్నాను. బాగుంది బాగుంది. చదువు చదువు. మా బోటి వాళ్లతో వియ్యమందే అర్హత మీకు లేదు. మీ పిల్లను మేము చేసుకోము. ఒకవేళ మా వాణ్ణి మభ్యపెట్టి మీరు పెళ్లి చేసినా వాడు ఈ గడప దొక్కడానికి వీల్లేదు. నా ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా వాడికి ఇవ్వను. ఇది గ్రహించవలెను. ఇట్లు రామభద్రయ్య. అయ్యో అయ్యో, ఎంత అప్రదిష్ట, ఎంత అప్రదిష్ట. చెల్లాయ్, ఇది కూడా ఒకందుకు మన మంచికేలే. మంచి ఏమిటన్నయ్య, కొంప మునిగిపోతేను. ఏం మునిగిపోలేదు గుండక. బుల్లాడి గారికి పెళ్లి చేసేద్దాం. వాళ్ళకు పిల్లనిస్తావా? ఇంకా మంచి మర్యాద లేకుండా నానా తిట్లు తిట్టేస్తాను. అసలు వాళ్ళు బతివిలాడినా మన పిల్లను వాళ్ళకి ఇవ్వం. మన పిల్లకి పెళ్లి కాకుండా పోతుందా? వీడి తాత లాంటి వాళ్ళని తీసుకొస్తాను. ఎంతైనా నీ ఎదబుద్ధి పనిచావు కాదు గంటన్నా. ఏదైనా పేచి వస్తే కద్దొయ్యటానికి ప్రయత్నించాలి కానీ ఎడగొడతానంటావేంటి అంట. ఇంతకీ ఆ బుల్లాడు పెళ్లి కొప్పుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒప్పుకోపోతే మాత్రమే కొడుకుని గడప దొక్కనివ్వని అంటుంటే ఏం చేస్తావో? ఆ పోని మన గడపలోనే ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. ఏం గుడ్డక దీనికే దిగులు పడతావు ఎందుకో? పిల్లోడు నీ కళ్ళ ముందుంటూ మంచిదేగా. నాకు కలవ కడుగుతాను. సిట్ట మా అత్తారింటికి వెళ్ళిపోతే మనేతో గుండక్క 3వ నాటికి మంచం ఎక్కదో. లక్షణంగా పెళ్లి చేసి అల్లుడిని ఇంటూ అట్టు పెట్టుకోక అట్ట 7 మొక్కలు ఎడతారు ఎందుకు అంట. అల్లుడు ఇల్లరికం రావాలని నేను మొదటే చెప్పాను. అది కాదు నా దిగులు. తండ్రి వద్దంటే ఆ పిల్లాడు మాత్రం చేసుకుంటాడా? బుల్లోడు సంగతి సిట్టం చూసుకుంటది, మనకెందుకు? అయినా పెద్దోళ్ళు వద్దంటే మాత్రం చేసుకోదలిసినాడు ఊరుకుంటాడా? ఉండుకుండక ఉండు, బుల్లాన్ని పిలుచుకొస్తా ఉండు. ఏం బుల్లాడా ముఖం వేలాడేశావు? నీకు ఉత్తరం వచ్చిందా? మాకు వచ్చిందిలే. ఈ పెద్దాళ్ళకు ఉండే తెగులే ఇది. ముందిట్టాగే అంటారు, తర్వాత వాళ్ళే కాళ్ళబేరానికి వస్తారు. అయినా కన్న కొడుకును కాదని ఎంతకాలం ఇట్టా మీ నాన్న ఉంటాడో నేను చూస్తాను. నీకే లక్షణంగా నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో బుల్లాడు. ఏం గుండక్క మాట్లాడవే? అంతకన్నానా? అబ్బాయి ఉండాలే గాని పువ్వుల్లో పెట్టి పూజించుకోము. ఇంకేం బుల్లాడా? అయినా ఇల్లరికం అంటే చులకనలే. నిన్ను ఇక్కడ చులకన చేసేది ఎవడంట? నేను ఇక్కడ ఉండనే ఉంటాగా. ఎవడైనా పల్లెత్తి మాట అంటే పళ్ళు రాలకొట్టను అనేవాళ్ళు మనం ఎదురంటారా? చాటు నీలాంటి కుక్కలు ఎన్ని మురిగితే మాత్రం లెక్క ఏమిటంట. ఏదో మాట వరుసకనాలే గంటనా. అసలు కుక్కకి నీకు పోలికేమిటి? కుక్కకి విశ్వాసం ఉంది, ఆ జబ్బు నీకెక్కడిది? ఇదిగో చెల్లాయ్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడు కావాలట? బోడిష్టం. ఏం మాటలు తగ్గిపోతున్నావే? అంతటితో ఆ పని సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. ఆగాదు. నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టి చాకిరంతా ఎవడు చేస్తాడు? ఏం కూడా మాట్లాడమే? బుల్లెట్ సందేహిస్తున్నాడు. ఎందుకు నాయన సందేహం? ఈ ఇల్లంతా నీదే, మహారాజులా ఉండొచ్చు. ఏం బుల్లడా ఇంకా నానబెడతావే? ఒప్పేసుకో. సరే, మీరు ఇంతగా చెబితే. అది గది మాట. పిచ్చోడు అనుకున్నావు, వీడు భలే అసాధ్యుడని. ఉన్నాళ్ళంతా ఎదవలైతే మన తెలివికే దీటిలా గెలిగిపోదా అంట. ఇక పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఇదిగో గంటనా, నా పెళ్లిలాగా తూతు మంత్రం చేసావు, ఈ చిట్లిపోద్ది. తమ్ముడు పెళ్లి మంచి వైభోగంగా జరగాలి. రా తమ్ముడు రా. సుముహూర్తే సావధాన సులగ్నే